కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం మనం గమనించినట్లయితే షష్టమంలో ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి కుజ సంచారం, సప్తమంలో వచ్చేటప్పటికి రవి సంచారం అనేది జరుగుతుంది. షష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఈ యొక్క రాశి వారికి పూర్తి యోగకారకుడు, ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అలాగే షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు, శుక్రుడు కూడా ఈ యొక్క రాశి వారికి పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనేవి ఈ యొక్క రాశి వారికి పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాయి అన్నమాట. చేపట్టబోయే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించగలుగుతారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు అనేవి అనుకూలించడానికి యోగకారకమైనటువంటి సమయంగా కూడా చెప్పచ్చు అన్నమాట. అలాగే ధన సంబంధితమైన వ్యవహారాలు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్లో ఒక అడుగు ముందుగానే ఉండగలుగుతారు. చేస్తున్నటువంటి పనిలో అనుకూలత లేకపోయినప్పటికీ నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత సాధించగలుగుతారు. అంటే చేస్తున్న వృత్తిలో మీకు సరైనటువంటి గుర్తింపు రాలేదని మీ మనసులో ఉన్నప్పటికీ కూడా వేరే చోట నుంచి మంచి ఆఫర్ రావడం అనేది మీ మానసిక ఆనందానికి గల కారణంగా తయారవుతుంది. మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు సాధించగలుగుతారు. సన్మానాలు జరగటం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి కుజుడు చాలా యోగకారకుడు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో, స్పెక్యులేషన్స్లో, ఇన్వెస్ట్మెంట్స్లో యోగకారకంగా ఉంటుంది. షష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. బుధుడు కూడా షష్టమంలో ఉన్నప్పుడు గోచార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడనమాట. అలాగే ఈ రాశి వారిని బాగా గమనించినట్లయితే సప్తమంలో వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు. ముఖ్యంగా రవి ఎప్పుడైతే సప్తమంలో ఉన్నప్పుడు శరీరంలో వచ్చేటప్పటికి అధికమైనటువంటి వేడిని సృష్టిస్తాడన్నమాట. జ్వర పీడత్వాన్ని ఇవ్వగలుగుతాడు. ఆరోగ్యంలో జాగ్రత్త కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపతాపాలను తగ్గించుకోవాలి. ముక్కోపిగా మీ మనసులో తోచినట్టుగా తిట్టడం, ఎదుటి వాళ్ళని మరి దాని తర్వాత బాధపడటం అనేది మీ యొక్క ప్రాబ్లమాటిక్గా తయారయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం కొద్దిగా కంట్రోల్డ్గా ఉండండి. మీ యొక్క నోటి దురుసుని, అంటే నోట్లో మీరు మాట్లాడే మాటలని వాళ్ళ ఎదురు వాళ్ళు కష్టపడి అది మళ్ళీ మీకు ప్రాబ్లమాటిక్గా తయారవుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రవి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితులు లేడు. మరియు అలాగే వైవాహిక జీవితంలో కానీ, ప్రేమ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో కానీ మాట పట్టింపులకు పోయి ముందుకు వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ వారంలో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. కాబట్టి ఈ కొన్ని నియమాలు, మనం చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సానుకూలపడే విధంగా కూడా ఉంటాయి. చాలా వరకు ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో అలిసిపోవటం అనేది జరుగుతుంది. అధికమైనటువంటి ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు వస్తుంది, సంపాదించగలుగుతారు. కానీ డబ్బు అదేవిధంగా అది ఏదో విషయంలో ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట. దీనికి ముఖ్య కారణం అష్టమంలో ఉన్నటువంటి శని, అలాగే సప్తమంలో ఉన్నటువంటి రవి. షష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడే. కాకపోతే సప్తమంలో ఉన్నటువంటి రవి, అష్టమంలో ఉన్నటువంటి శని ఈ రాశి వారికి యోగించట్లేదు అన్నమాట. విద్యార్థులు ఎటువంటి నియమాలు పాటించాలో చూద్దాం. విద్యార్థుల గురించి మనం మాట్లాడినప్పుడు విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు అన్నమాట. విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో ఈ యొక్క నెలలో, అంటే ఈ వారంలో కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. అష్టమంలో శని సంచారం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారు సాధించగలుగుతారు. ఒకవేళ ఈ వారంలో ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నట్లయితే మటుకు వీరికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి, షష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడుగా ఉన్నాడు అన్నమాట. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపార సంబంధితమైన వ్యవహారాలు కూడా అనుకూలించే విధంగా ఉన్నాయి. సమయానికి డబ్బు వచ్చి చేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దాన్ని ఖర్చు పెట్టడం అనేది కూడా జరుగుతుంది అన్నమాట. పోటీ పరీక్షల కోసం కూడా విద్యార్థులకి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. రాజకీయ రంగ ప్రముఖులకి పూర్తిగా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా కూడా గోచరిస్తున్నది అన్నమాట ఈ వారం. ఈ యొక్క రాశి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది చూద్దాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రాశి వారికి సప్తమంలో రవి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. అష్టమంలో శని అంత యోగకారకుడుగా లేడన్నమాట. ఈ యొక్క రాశివారు ముఖ్యంగా పరిహారం చేసుకునేటప్పుడు దుర్గాదేవిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించాలన్నమాట. పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వారఫలాలు మా యొక్క ఛానల్లో మళ్ళీ మొదలుపెట్టాము. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వారఫలము, మంత్లీ ఫలము, అలాగే మనం చూసినట్లయితే సంవత్సర ఫలము, గోచార రీత్యా మార్పు చెరుపులు జరిగినప్పుడు ఎప్పుడైతే గ్రహస్థితి నుంచి ఆ యొక్క విషయాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది.
మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పరిహారాల గురించి మరియు అన్ని రెమెడీస్ గురించి కూడా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి, ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా మా యొక్క ఛానల్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి. స్వస్తి.